వృశ్చిక రాశి జాతకులకు నమస్కారం. ఈరోజు వీడియో టైటిల్ చూడగానే మీరు ఆశ్చర్యపోయి ఉంటారు. దేవుడా, వృశ్చిక రాశికి ఒకేసారి ఇంత అదృష్టమా అని. నేనెందుకన్నానో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. రాసి పెట్టుకోండి, రేపటి నుండి మీదే రాజ్యం. మీ జీవితంలో ఒక కొత్త శకం మొదలవబోతోంది. కానీ ఈ అదృష్టం మీ సొంతం కావాలంటే మీరు పొరపాటున కూడా ఈ 3 తప్పులు చేయకూడదు. వృశ్చిక రాశి వారు ఈ వీడియోను గనక మిస్ అయితే ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోతారు. ఎందుకంటే ఇలాంటి గ్రహస్థితి, దేవుళ్ళ అనుగ్రహం మళ్ళీ మళ్ళీ రావు. రాబోయే 24 గంటల్లో మీ జీవితాన్ని మార్చే ఆ 3 శుభవార్తలు ఏంటి? ఆ 3 దేవతలు మీకేం చెప్పబోతున్నారు? వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ విషయాన్ని ఏదో మామూలు మాట అని కానీ అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే రేపటి నుండి మీ జీవితంలో జరగబోయే ఈ సంఘటన గురించి వింటే మీరే ఆశ్చర్యపోతారు. చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత మీ జీవితంలోకి ఒకేసారి 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. వీటి గురించి వింటే మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు. నిజం చెప్పాలంటే రాబోయే 24 గంటల్లో మీ జీవితం మొత్తం మారిపోబోతోంది. మీ జాతకంలో ఇప్పటి వరకు మీరు కలలో కూడా ఊహించని ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది. అందుకే ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఆ రహస్యం, ఆ నిజమేంటో మీకు పూర్తిగా అర్థమైతే మీకే ఒక స్పష్టత వస్తుంది. మీ జీవితం ఒక్క నిమిషంలో మలుపు తిరగబోతోంది కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఆ తల్లి రాధారాణి మీ జీవితాల్లో నిరంతరం పాజిటివ్ ఎనర్జీని నింపాలని, ఆ తల్లి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మీరు కోరుకుంటే వెంటనే వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో మీ మనసులోని ప్రార్థనను తెలియజేస్తూ జై మాతాది అని 3 సార్లు రాయండి. దీనివల్ల ఆ తల్లి దీవెనలు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ తోడుగా ఉంటాయి. ఇక నుండి మీకు తిరుగుండదు. ఎన్నో ఏళ్లుగా మీరు దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారో ఆ ఆనందాల మేఘం మీ ఇంటికి వచ్చేసింది. నిజం చెప్పాలంటే ఆ ఆనందం కోసం మీ కళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే వృశ్చిక రాశి జాతకులైన మీపై ఒకేసారి 3 గొప్ప దేవతల అనుగ్రహం లభించింది. అసలు ఆ దేవతలెవరు? వారు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? వారు చేసే ఆ అద్భుతాల గురించి వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. మీ జాతకంలో ఇప్పుడు ఈ 3 దేవతల ప్రభావం చాలా బలంగా ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ జాతకంలో ప్రస్తుతం గురుగ్రహం చాలా శక్తివంతంగా మారుతోంది. ఇక శుక్రుడు ఇదివరకే బలంగా ఉండగా ఇప్పుడు బుధుడి ప్రభావం కూడా తోడైంది. అంటే బుధుడు, గురుడు మరియు శుక్రుడు ఈ 3 కలిసి మీకు అదృష్టాన్ని అందించబోతున్నారు. రాబోయే 24 గంటల్లో జరగబోయే ఆ మార్పులు మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అందుకే ఈ వీడియోలో చెప్పే ఏ ఒక్క విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. ఇలాంటి సమాచారాన్ని సేకరించి మీ ముందుకు తీసుకురావడానికి మాకెంతో సమయం పడుతుంది. దీనికి ప్రతిఫలంగా మేము ఆశించేది కేవలం మీ ఆదరణ మాత్రమే. మీకు వీలైతే వీడియోను ఒక లైక్ చేసి కమెంట్ బాక్స్లో మీ ఇష్టపూర్వకంగా శ్రీకృష్ణ లేదా రాధే రాధే అని రాస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక అసలు విషయంలోకి వస్తే రాబోయే 24 గంటల సమయం దేవుడు మీకు ఇచ్చిన ఒక గొప్ప వరప్రసాదం లాంటిది. మీ నిరీక్షణకు కాలం చెల్లింది. ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడుతున్న బాధలు, సమస్యలు ఇక మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాయి. మీ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఒక్కొక్కటిగా సమసిపోయే రోజు వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు దేవుడి చూపు మీ మీద పడింది. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పనుల ఫలితాన్ని పొందే సమయం ఆసన్నమైంది. ఆ పుణ్య ఫలమే ఇప్పుడు మీ కష్టాలను తీర్చబోతోంది. అందుకే రాబోయే 24 గంటల్లో మీ జాతకంలో ఈ 3 దేవతలు ఒక అద్భుతమైన మార్పును తీసుకురాబోతున్నారు. ఇకపై మీ జాతక చక్రం ఆ దేవతల చేతుల్లోనే ఉంది. వారే స్వయంగా మీ భాగ్యాన్ని రాయబోతున్నారు. రాబోయే కాలంలో మీ అదృష్టం ఆకాశాన్ని తాకబోతోంది. నిజం చెప్పాలంటే ఇకపై మీ జీవితంలో దేనికి లోటుండదు. మీ పేరు ప్రతిష్టలు ఊరంతా మారుమోగిపోతాయి. మీకు దక్కబోయే ఆ విజయాన్ని చూసి దేవుడా, నా జీవితాన్ని ఇంతలా మార్చేసావా అని మీరే ఆశ్చర్యపోతారు. నేను ఈ మాటలు ఊరికే చెప్పడం లేదు. కొంతమందికి ఇవి నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. మీ జీవితానికి సంబంధించిన ఆ నిజాలను నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అది విన్నాక అవును, ఇది అక్షరాల నిజమని మీరే అంటారు. నిజానికి వృశ్చిక రాశి జాతకులైన మీపై ఈ 3 దేవతలు గత 5 ఏళ్లుగా ప్రసన్నంగా ఉన్నారు.
మీకు తెలియకుండానే వారు ఒక నీడలా మీ వెంటే ఉంటూ ఒక రక్షణ కవచంలా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే రాబోయే 48 గంటల్లో మీరొక పొరపాటు మాత్రం అస్సలు చేయకూడదు. గతంలో మీరు చేసిన ఆ పొరపాట్ల వల్ల మీరు అదృష్టాన్ని పూర్తిగా అందుకోలేకపోయారు. ఆ దేవతలు మీకు ఎప్పటి నుంచో ఎంతో ఇవ్వాలని చూస్తున్నారు, కానీ మీరు దాన్ని గమనించలేకపోయారు. కానీ ఇప్పుడు ఆ తప్పు చెయ్యకండి. అసలు ఆ దేవతలు మీకు ఏమివ్వాలని చూస్తున్నారు, వారెవరు, మీ మీద ఎందుకింత కరుణ చూపిస్తున్నారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. గత 5 ఏళ్లుగా మీపై ఆ దేవతల ఆశీస్సులున్నాయి. మీరు చేసిన మంచి పనులు, మీ మనసులో ఉన్న భక్తిని చూసి వారు మెచ్చారు. అందుకే గత కొంతకాలంగా మీరు ఎన్ని ఆపదల్లో ఉన్నా వాటి నుండి సురక్షితంగా బయటపడుతూ వస్తున్నారు. కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టినా మీరు ధైర్యం కోల్పోకుండా ఉన్నారంటే దానికి కారణం ఆ దేవతలు మీకు ఇస్తున్న శక్తే. కష్టాలు మిమ్మల్ని వదిలిపెట్టలేదు, ఎప్పుడూ వెంటాడుతూనే ఉన్నాయి. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆపదలు వచ్చినా మీరు ఎప్పుడూ హిమ్మత్ కోల్పోలేదు. నిజానికి మీలో అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? అది మరెవరో కాదు, ఆ దేవతలే మీకు ఆ శక్తిని ఇచ్చారు. ఏ ఆపద వచ్చినా దాని నుండి బయటపడే మార్గాన్ని వారే మీకు చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు మీ జీవితం ఒక పెద్ద మలుపు తిరగబోతోంది. మీరు కేవలం ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యల నుండి బయటపడుతున్నారు, కానీ మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఆ దేవతల శక్తి మన విషయంలో కొంచెం తగ్గుతూ వస్తుంది. అసలు మీరు చేస్తున్న ఆ పొరపాట్లేంటో తెలుసా? గతంలో శత్రువుల వల్ల లేదా కొన్ని ప్రతికూల శక్తుల వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. మీ మనసులో ఎప్పుడూ ఏదో ఒక తెలియని ఆందోళన, నెగిటివ్ ఆలోచనలు వచ్చేవి. ఏ పని మొదలుపెట్టినా అది ముందుకు సాగేది కాదు. వ్యాపారం చేసేవారైతే వరుస నష్టాలతో సతమతమయ్యేవారు. ఒకానొక దశలో అన్ని దారులు మూసుకుపోయాయని ఏం చేయాలో తోచని స్థితిలో మీరుండిపోయారు. అంతేకాదు, శత్రువుల కుట్రలు మీపై ఎంతలా ప్రభావం చూపించాయంటే మీ జీవితంలో కొన్నిసార్లు ప్రాణాపాయం వరకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు అనుకున్నప్పుడు ఆ 3 దేవతలే మీకు అండగా నిలబడి మిమ్మల్ని కాపాడారు. మీరు చనిపోయే ప్రమాదం నుండి కూడా బయటపడ్డారంటే అది కేవలం వారి కృషే. అయితే ఇప్పుడు వృశ్చిక రాశి జాతకులైన మీకు మరో గొప్ప అవకాశం రాబోతోంది. మీ జాతకంలో బుధ, గురు మరియు శుక్ర గ్రహాలు లాభస్థానంలోకి వస్తున్నాయి. దీనివల్ల ఆ దేవతల దివ్య శక్తి మీపై ఇంకా బలంగా పనిచేయబోతోంది. రాబోయే 24 గంటల్లో మీరు గతంలో చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్త పడితే ఆ దేవతలు మీకు 3 అద్భుతమైన శుభవార్తలు అందించబోతున్నారు. అవి వింటే మీరు ఆశ్చర్యపోవడమే కాదు, మీ జీవితమే మారిపోతుంది. ఆ శుభవార్తలు మీ జీవితాన్నే మార్చేస్తాయి. మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ ఊహించని అద్భుతాలు రేపటి నుండి మీ సొంతం కాబోతున్నాయి. ఇంతకీ ఆ దేవతలు ఎవరో తెలుసా? వారు మరెవరో కాదు, దేవదేవుడు, ఆ మహాదేవుడు, విఘ్నాలను తొలగించే గణపతి దేవుడు మరియు లక్ష్మీనారాయణులు. వృశ్చిక రాశి జాతకులైన మీపై ఈ దేవతలందరూ ఇప్పుడు పూర్తి కరుణ చూపిస్తున్నారు. మీ జాతకంలో బుధుడి స్థితి చాలా బలంగా ఉండడం వల్ల మీకు గణపతి దేవుని ఆశీస్సులు లభిస్తున్నాయి. నిజానికి గత 3 ఏళ్లుగా పరమశివుడు, లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువుల దీవెనలు మీ వెంటే ఉన్నాయి. ఈ దేవతలందరూ ఒక నీడలా ఉంటూ మీ ప్రాణాలను కాపాడుకుంటూ వస్తున్నారు. రాబోయే 24 నుండి 48 గంటల సమయం మీ అదృష్టాన్ని తారస్థాయికి తీసుకెళ్లే ఒక గొప్ప అవకాశం. గ్రహాల మార్పు వల్ల కలగబోయే ఈ ప్రభావం మీ జీవితానికి ఒక కొత్త వెలుగునిస్తుంది. అందుకే ఈ వీడియోను చాలా జాగ్రత్తగా చూడండి. వీడియో చివరిలో నేను చెప్పబోయే ఆ పరిహారం మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన మూల మంత్రంలా పనిచేస్తుంది. అయితే ఆ 3 శుభవార్తలు ఏంటో తెలుసుకునే ముందు మీరు గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి. వాటి గురించి కూడా నేను ఇప్పుడు వివరంగా చెబుతాను. కానీ ఒక చిన్న విషయం, చాలామంది వీడియోను పూర్తిగా చూస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు. మీ ఆదరణ మాకు ఎంతో ముఖ్యం. అందుకే వీడియోని లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ 3 దేవతల వరప్రసాదం లాంటి ఆ 3 శుభవార్తలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆ శివపార్వతులు, లక్ష్మీనారాయణులు మీపై కరుణ చూపించడం అనేది కేవలం ఈరోజే మొదలైంది కాదు. నేను ముందే చెప్పినట్టు గత 3 ఏళ్లుగా వారు మీ వెంటే ఒక నీడలా నడుస్తున్నారు. మీ జీవితంలో ఎన్నోసార్లు పెద్ద పెద్ద గండాలు త్రుటిలో తప్పిపోయాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చివరి నిమిషంలో మీకు తెలియకుండానే ఏదో ఒక దారి దొరికి ఉంటుంది.
మీరు మానసికంగా కృంగిపోతున్నప్పుడు మళ్ళీ ఎలా కోలుకున్నారో మీకే అర్థం కాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదంతా ఆ దేవతల కృప వల్లే సాధ్యమైంది. ఇప్పుడు అదే కృప రాబోయే 24 గంటల్లో మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది. వృశ్చిక రాశి జాతకులకు అందబోయే ఆ 3 పెద్ద శుభవార్తలలో మొదటిది మీ ధనానికి మరియు చేసే పనికి సంబంధించింది. ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన పనులు ఇప్పుడు మళ్ళీ మొదలవుతాయి. నిలిచిపోయిన పనుల్లో వేగం పెరుగుతుంది. గతంలో మీరు వదిలేసిన ఏదైనా ముఖ్యమైన విషయం కానీ, వ్యాపార లావాదేవీ కానీ ఇప్పుడు మళ్ళీ మీకు కలిసి వస్తుంది. ఎవరైనా వ్యక్తి ద్వారా మీకు కొత్త లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మీ జాతకంలో బుధ, గురు మరియు శుక్ర గ్రహాలు బలంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. మీకు ఒకేసారి లక్షల రూపాయలు రాకపోయినా మీ పనిలో వస్తున్న ఆటంకాలు తొలగిపోతున్నాయని, మార్గం సుగమం అవుతోందని మీకు స్పష్టంగా తెలుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ముందుగా ఇంట్లో బర్కత్ వస్తుంది. ఆ తర్వాతే సంపాదించిన ధనం నిలుస్తుంది. ఇక రెండో శుభవార్త విషయానికి వస్తే ఇది మీ మనసుకి మరియు ఇంటికి సంబంధించింది. పరమశివుని దయ వల్ల మీ మనసులో ఉన్న తెలియని భయం, ఆందోళన మరియు ఒత్తిడి నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీ ఇంట్లో కూడా ఒక విధమైన ప్రశాంతత నెలకొంటుంది. మీకు ఎంతో సన్నిహితులైన వారి ప్రవర్తనలో కూడా పాజిటివ్ మార్పులను మీరు గమనిస్తారు. మీ ఇంట్లో ఎప్పటి నుండో ఉన్న మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు మరియు ఒకరికొకరు మాట్లాడుకోలేని ఆ పరిస్థితి ఇప్పుడు మెల్లమెల్లగా మారిపోతుంది. అందరిలోనూ ఒక విధమైన మార్పు వస్తుంది. మీ ఇంటి వాతావరణం మళ్ళీ ఆహ్లాదకరంగా మారుతుంది. ఇప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా పోయి జీవితం మళ్ళీ గాడిలో పడుతోందని మీకు అనిపిస్తుంది. అన్నీ చెల్లాచెదురైపోయాయని మీరు అనుకున్న చోటే మళ్ళీ అన్నీ చక్కబెడతాయి. నిజానికి ఇదే పరమశివుడి కృపకు అతిపెద్ద సంకేతం. ఇక మూడో శుభవార్త విషయానికి వస్తే ఇది మీ అదృష్టానికి మరియు గౌరవానికి సంబంధించింది. శ్రీ మహావిష్ణువు తన కరుణ చూపించారంటే మునిగిపోతున్న నావను కూడా నెమ్మదిగా ఒడ్డుకు చేరుస్తారు. రాబోయే 24 గంటల్లో మీకు అలాంటి ఒక సంకేతం లభించబోతోంది. దీన్ని బట్టి మీ సమయం మారుతోందని, మీ అదృష్టం మలుపు తిరుగుతోందని మీకు అర్థమైపోతుంది. ఏదైనా ఫోన్ కాల్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ మీకు ఒక శుభవార్త అందుతుంది. అది మీ జీవితాన్ని మార్చేసే ఒక గొప్ప అవకాశం కావచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో మీరు చేసిన కొన్ని పొరపాట్లను మళ్ళీ రిపీట్ చేయకండి. మొదటి తప్పు మీ మీద మీరు నమ్మకం కోల్పోవడం. నాకెప్పుడూ మంచి జరగదు అని మీరు అనుకోవడం వల్లే దైవ కృప మీకు దూరం అవుతోంది. రెండో తప్పు కోపంలో కఠినమైన మాటలు మాట్లాడడం. మనసు బాధలో ఉన్నప్పుడు మన సొంత మనుషులనే కటువుగా, అంటే ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. అందుకే మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మూడో తప్పు మీ ప్లాన్స్ గురించి, మీ బలహీనతల గురించి అందరికీ చెప్పేయడం. మీరు ఎవరినైతే మీ వాళ్ళు అనుకుంటున్నారో వారిలో అందరూ మీ శ్రేయోభిలాషులు కాకపోవచ్చు. మీ ముందు తీయగా మాట్లాడుతూ వెనక మీ చెడు కోరుకునేవారు కూడా ఉంటారు. అందుకే ప్రతి నవ్వు వెనక ఉన్న అసలు రంగును గుర్తించడం నేర్చుకోవాలి. మీ రహస్యాలను అందరితో పంచుకోకుండా ఉండడమే మీకు శ్రీరామ రక్ష. ఇక వీడియో ప్రారంభంలో నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఆ అదృష్టాన్ని పెంచే చిన్న పరిహారం ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా సులువైన పద్ధతి. రేపటి నుండి మీరు ఎప్పుడైనా ఈ పని చేయొచ్చు. ముందుగా ఉదయాన్నే స్నానం ముగించుకుని ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి. మీ ముందు కొద్దిగా బియ్యం, ఒక చిన్న పసుపు కొమ్ము మరియు ఒక తులసి ఆకును ఉంచుకోండి. ఆ తర్వాత 2 చేతులు జోడించి 11 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని, మరో 11 సార్లు ఓం నమః శివాయ అని జపించండి. జపం పూర్తయ్యాక మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ, తల్లి, నా ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు, బర్కత్తు ఉండేలా చూడు అని కోరుకోండి. ఆ బియ్యం, పసుపు కొమ్ము మరియు తులసి ఆకును ఒక చిన్న బట్టలో కట్టి మీ పూజ గదిలో లేదా మీరు డబ్బు దాచుకునే చోట భద్రపరచుకోండి. ఇది చాలా చిన్న ఉపాయంలా అనిపించవచ్చు, కానీ గ్రహాల అనుకూలతను పెంచడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మీ జాతకంలో బుధ, గురు మరియు శుక్ర గ్రహాల శక్తిని పెంచడానికి ఇది ఒక గొప్ప మార్గం. ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే మార్పును మీరు గమనిస్తారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: నిరాశను వదిలిపెట్టి దేవుడి మీద పూర్తి నమ్మకంతో ఈ పని చేయండి. ఎవరినీ కించపరచకుండా మాటల్లో మర్యాదను పాటిస్తూ ధైర్యంగా ముందుకు సాగండి. ఈ 3 విషయాలను మీరు మనసులో బలంగా నాటుకుంటే మీ జీవితం మారడం ఇప్పుడే మొదలవుతుంది. ఆ తర్వాత లోకంలో ఏ శక్తి కూడా మీరు ఎదుగుతుంటే ఆపలేదు. వృశ్చిక రాశి జాతకులైన మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు చూశారు,
కానీ ఇకపై మీ అదృష్టం మిమ్మల్ని శిఖరానికి చేరుస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, మీ రాశికి సంబంధించిన రోజువారీ మార్పులు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా అందుతాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ తోటి వృశ్చిక రాశి మిత్రులకు కూడా షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో సరికొత్త అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.